3వ తేదీ నుంచి నిరవధికంగా సాగుతూ వచ్చినటువంటి తెలంగాణ భవన్లో సాగుతూ వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ సమీక్షా సమావేశాలు అత్యద్భుతంగా జరిగినాయి. ఇవాళ ఆఖరు నల్గొండ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని నాయకులు ప్రజాప్రతినిధుల సమీక్ష సమావేశం జరిగింది. 22 వరకు అంటే దాదాపు గంటల్లో లెక్కేస్తే 125 గంటల పాటు నిర్వహించుకున్నాం. మా వాళ్ళు నిర్వాహకులు సమయాన్ని కూడా రికార్డ్ చేసినారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధి నుంచి ఆ నియోజకవర్గ కోర్ లీడర్షిప్ ఇందులో పాల్గొనడం జరిగింది. సగటున 75 నుంచి 100 మంది చొప్పున. ముఖ్య ఉద్దేశం క్షేత్రస్థాయి నుంచి పార్టీ శ్రేణుల యొక్క ఫీడ్బ్యాక్, వాళ్ళ మనోగతం. ఎందుకంటే వీళ్ళు నిత్యం కార్యకర్తలు నాయకులతో పాటు ప్రజల మధ్యలో ఉండేటువంటి వాళ్ళు కాబట్టి మొదటి రౌండ్లో ఈ అనుభవం గడించినటువంటి వాళ్ళు కానీ, ప్రజాప్రతినిధులుగా ఉన్నవాళ్ళు కానీ, కొంత బాధ్యతను మోసినటువంటి వాళ్ళు కానీ వీళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళతో చర్చిస్తే వాళ్ళ ఫీడ్బ్యాక్ వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆ రకంగా వాళ్ళ ఫీడ్బ్యాక్కు శ్రీకారం చుట్టడం జరిగింది. ఈ సుమారు 10 ఏళ్ల పాలన ప్రభుత్వ పరంగా చేసినటువంటి కార్యక్రమాలతో పాటు పార్టీ పరంగా చేసిన కార్యక్రమాల మీద కూడా వాళ్ళ అభిప్రాయాలను సూచనలను కోరడం జరిగింది. వారు వెలుబుచ్చడం జరిగింది. ప్రతి ఒక్కరూ తమదైనటువంటి శైలిలో తమదైనటువంటి ఎటువంటి సూచన ఇచ్చినా దాన్ని పార్టీ స్వీకరించింది. నిస్సంకోచంగా, నిర్మోహమాటంగా, నిరభ్యంతరంగా, నిర్భయంగా వాళ్ళ సూచనలు నివేదించడం జరిగింది. అవన్నీ కూడా రికార్డ్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా భవిష్యత్తులో అవసరమైనటువంటి మార్పు చేర్పులు సవరణలు చేసుకోవడానికి దోహదపడేదని చెప్పి పార్టీ భావించే ఈ నిర్ణయం తీసుకున్నది. మొదటి నుంచి కూడా మేము చెప్తున్నాం, ఈ పార్టీ పుట్టినప్పటి నుంచి కేసీఆర్ గారు ఈ పార్టీని పుట్టించినప్పటి నుంచి అనేక ఆటుపోట్లు ఎదురైనాయి, అవహేళనలు ఎదురైనాయి, అవమానాలు ఎదురైనాయి. పడి లేచినాము కానీ శాశ్వతంగా పడిపోము కూడా. ఆటుపోట్లను అధిగమించినాం, సవాళ్లను స్వీకరించినాం, మరింత ప్రజా సమూహాన్ని కూడగట్టి అంతిమంగా తెలంగాణ సమాజాన్ని ఏకం చేసినాం కేసీఆర్ నాయకత్వాన్ని. అది చరిత్ర. అందువల్ల ఈ ఫలితాలు, మొన్నటి రాష్ట్ర శాసనసభ ఫలితాలు మాకేం దిగ్భ్రాంతినో లేకుంటే కృంగిపోయే విధంగానో మేము వాటిని స్వీకరించలే. గెలిచినప్పుడు ఎప్పుడు పొంగిపోలే, గతంలో కూడా. అందుకోసమే కృంగిపోలే. ఈ ఓటమి మమ్మల్ని ఏం కుంగదీయదు. అయినా ఈ ఎన్నికలలో స్వల్ప తేడా అనేటువంటిది కూడా శ్రేణులందరూ వివరించడం, మనం గ్రహించడం కూడా జరిగింది. 1.85% ఓట్ల తేడా అంటే పోలైనటువంటి ఓట్లలో సుమారు 4 లక్షల పైచిలకు ఓట్లు మాత్రమే తేడా ఇవాళ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి, మేము ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి మాకు. కాబట్టి అమాంతంగా వాళ్ళకి ఏదో ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చినట్లుగా, యువతల బీఆర్ఎస్ను మొత్తంగా తిరస్కరించినట్లుగా వాళ్ళు అవహేళనపూర్వకంగా చాలా గర్వంగా లేనిది తెచ్చిపెట్టుకొని గాంభీర్యాన్ని బీరాలు పలికేటువంటి విధంగా అయితే మాట్లాడే తీరుందో అది ప్రజాస్వామ్యాన్ని అపహసించేటువంటి తీరు. చాలా హుందాగా స్వీకరించాలి గెలుపును కానీ ఓటమిని కానీ. గెలిచినటువంటి వాళ్ళకి ఇంకా ఎక్కువ హుందాతనం కావాలి. ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను చాలా హుందాగా స్వీకరించాలి. మనం చూసినాం, ఫలితాలు వచ్చిన వెనువెంటనే దాదాపు ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ యొక్క వెకిలిచ్చేస్తారు. ఓడిపోయినటువంటి అభ్యర్థుల మీద రాళ్లు రువ్వడం, వాళ్ళ ఇళ్ల దగ్గర పోయి వెకిలిచేస్తులు చేయడం, బాణాలు కాల్చడం, ఆయా గ్రామాల్లో మండలాల్లో పొటెన్షియల్ లీడర్స్ ఉన్నారు అనుకున్న కాడ బీఆర్ఎస్ వాళ్ళని ఎగతాళి చేయడానికి బాణసంచా వాళ్ళ ఇళ్ల ముందు కాలవడం, వెకిరింతలు, ఇవి ప్రజాస్వామ్యంలో ఇవి దిగజారుడుతనాన్ని, లేఖితనాన్ని,
అపరిపక్వతనే సూచిస్తాయి తప్పిస్తే గొప్పతనాన్ని సూచించవు. కాబట్టి ఈ అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని రానున్న పార్లమెంట్లో బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ విజృంభించి ఏ కారణాల చేత అయితే మనకు స్వల్పమైనటువంటి తేడాతో నష్టం జరిగిందో వాటిని సవరించుకునేటువంటి విధంగా అడుగులు వేసి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా తెలంగాణలో పార్లమెంట్ స్థానాలలో నిలవాలనేటువంటి ఒక దృఢ నిశ్చయంతో శ్రేణులందరూ వెలిపించినటువంటి అభిప్రాయంలో ఆ పట్టుదల కనిపించింది నాకు. ఎట్టి పరిస్థితులలో ఈసారి వదలం. సరే, మేము కూడా కొన్ని కారణాల చేత అక్కడక్కడ కొంత అలసత్వంగా ఉన్నా మేము ఇంత నష్టం జరుగుతుంది అనుకోలే, ఇది మేము జీర్ణం చేసుకోలేకపోతున్నాం. ఇలా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేని తెలంగాణను ఊహించుకోలేకపోతున్నాం అనేటువంటి ఆవేదన క్షేత్రస్థాయిలో ఉండేటువంటి అటు ప్రజలది ఇటు కార్యకర్తలు నాయకులది అనేటువంటి విధంగా ఈ సమీక్షలో పాల్గొన్నటువంటి వాళ్ళందరి అభిప్రాయాలు దాదాపు అదే లైన్లో వచ్చినాయి. సో ఈ సమీక్ష ముగిసింది కాబట్టి ఫిబ్రవరి మొదటి వారంలో పార్టీ అధినేత శ్రీ కేసీఆర్ గారు స్వయంగా ప్రకటిస్తారు. వారి సూచన మేరకు దశల వారీగా లేదా దఫల వారీగా 119 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా జరిగేటువంటి సమీక్షను షెడ్యూల్ ఖరారు చేస్తారు. ముందు ఒక 30-40, ఆ తర్వాత మళ్ళీ ఒక 30-40, ఆ విధంగా. ఎందుకంటే సీనియర్ నాయకత్వం అంతా కూడా ఆయా నియోజకవర్గాలకు పరిశీలకులుగా వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన కూడా ఉంది. కాబట్టి అందరి యొక్క సమయాన్ని దృష్టిలో పెట్టుకొని నియోజకవర్గాల వారీగా ఈ సమీక్షలు నిర్వహించేటువంటి దానికి కూడా ఫిబ్రవరి మొదటి వారం నుంచి శ్రీకారం చుడతామని చెప్పి అనుకుంటున్నాం. అది షెడ్యూల్ అంతా కూడా కేసీఆర్ గారితో మాట్లాడిన తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అనౌన్స్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాం. సరే, ఇలా అధికారంలోకి వచ్చిన వెంటనే అప్పులు రుణాల పేరుతో కాంగ్రెస్ పార్టీ ఎన్ని డ్రామాలు చేస్తుందో మనం అంతా చూస్తూ ఉన్నాం. అందుకోసమే నాయకులకు ఈ సమీక్షలో ఇచ్చినటువంటి ఒక స్పెసిఫిక్ అజెండా, వాళ్ళకు ఒక మార్గదర్శనం ఏంటంటే, ఇవాళ వాళ్ళు చేస్తున్నటువంటిది ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేటువంటి దిశగా కాకుండా పరిపాలన, ఏ మంత్రిత్వ శాఖ అయినా ఏ మంత్రి అయినా వాళ్ళు నిత్యం మాట్లాడుతున్నటువంటిది ఎట్లా అమలు చేస్తామనేది పక్కకు పెట్టేసి గత ప్రభుత్వ పాలన మీదనే నిందారోపణలు చేస్తూ అభాండాలు వేస్తూ మాట్లాడేటువంటి విధంగా పోతున్నారు. ఏం మాట్లాడినా అప్పులు అనేటువంటి మాట మాట్లాడుతున్నారు. సో ఇటువంటి విషయాలన్నింటినీ ఎండగట్టాలని, అదేవిధంగా వాళ్ళు ఇచ్చినటువంటి 420 హామీలు, మొత్తం 420 హామీలు, 6 హామీల అజెండా 13 100 రోజుల్లో చేసేటివి, మిగతావి వాళ్ళ పాలనా కాలంలో తలపెట్టినటువంటి అన్నీ కలిపితే 420. ఈ 420 హామీలను అమలు చేయడం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేటువంటి విధంగా క్షేత్రస్థాయిలో పార్టీ పనిచేయాల్సి ఉంటుందని చెప్పి దిశానిర్దేశం చేసినాం. అదేవిధంగా సమాంతరంగా మనం కోల్పోయినాం కాబట్టి మళ్ళీ ఒకసారి ప్రజలకు గుర్తు చేయడం మన బాధ్యత. గత 9.5 ఏళ్లలో మనం చేసినటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి స్వేదపత్రం ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్ గారు రిలీజ్ చేసినారో దాన్ని విస్తృతంగా చర్చకు పెట్టేటట్లుగా కూడా శ్రేణులు కార్యక్రమాన్ని రూపొందించుకొని ముందుకు పోవాలని చెప్పి కూడా వాళ్లకు మార్గనిర్దేశం చేయడం జరిగింది. పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా మనం ఉండడం మూలంగానే తెలంగాణకు బీఆర్ఎస్ ఒక శ్రీరామ రక్ష. తెలంగాణకు ఇంకెవరు కూడా కాపలాగా కానీ తెలంగాణ హక్కుల పరిరక్షణ కానీ వాళ్ళు చిత్తశుద్ధితో చేయలేరు అనేటువంటిది మరోసారి మనం ప్రజానీకానికి గుర్తు చేయాలి. దీంతోపాటు బీజేపీ కాంగ్రెస్ 2 పార్టీలు జాతీయ స్థాయిలో తమకు తాము వైరిపక్షాలని చెప్పుకుంటున్నప్పటికీ ఆచరణలో వాళ్ళ యొక్క తీరు మొన్న మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి స్పష్టంగా ఆయన నోటి నుంచే మాట్లాడింది. మనం కొట్లాడే తర్వాత ముందు ఆ బీఆర్ఎస్ను బొంద పెడదామని చెప్పి ఆయన మాట్లాడుతాం. కాంగ్రెస్ వాళ్ళకు సూచన చేస్తున్నాడు ఆయన. ఈ రాష్ట్రంలో ఇటీవల శాసనసభ ఎన్నికల్లో పోటీలో నిలబడినటువంటి హేమాహేమీలుగా భావింపబడేటువంటి బీజేపీ వాళ్ళందరూ కూడా ఓటమిని చవి చూసింది బీఆర్ఎస్ చేతిలోనే తప్ప కాంగ్రెస్ చేతిలో కాదు. కాంగ్రెస్ ఓడించలే వాళ్ళను. కాబట్టి ప్రిన్సిపల్ అపోజిషన్ లేదా బిట్టర్నెస్ అనేటువంటిది, అపోజిషన్ బిట్టర్నెస్ అనేటువంటిది
బీఆర్ఎస్తోనే ఉంది తప్ప కాంగ్రెస్తో లేదు. వాళ్ళు ఆచరణలో వాళ్ళ ప్రతి అడుగులో కూడా ఇది కనిపిస్తుంది. మొన్నటికి ఎమ్మెల్సీలు ఒకే రోజు రాజీనామా చేసినటువంటి ఇద్దరు శాసనమండలి సభ్యులు ఎమ్మెల్యేలుగా ఎన్నికై రిసిగ్నేషన్ యాక్సెప్ట్ అయిపోయి ఎన్నిక జరగవలసి వస్తే ఒక నోటిఫికేషన్ మీదనే జరగాలి. అటువంటి దానికి సపరేట్ నోటిఫికేషన్స్ ఇచ్చి 2 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పొందేటువంటి విధంగా సహకరించినటువంటి కేంద్ర ప్రభుత్వ తీరు ఎవరికి సపోర్ట్ చేసినట్లుంది? ప్రత్యక్షంగా కాంగ్రెస్ సపోర్ట్ చేసినట్లు లేదా? ఈ అంశాలన్నీ కూడా ఎండగట్టి తప్పకుండా కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలన్నటువంటి ఒక సీరియస్ మార్గనిర్దేశం చేయడం జరిగింది. అటు తిప్పి ఇటు తిప్పి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను ఎట్లా ఎత్తగొట్టాలనో, వాటి నుంచి దూరం కావాలనో, అంటే ఎట్లా అవాయిడ్ చేయాలో అనేటువంటి ఒక అవకాశవాద రాజకీయాలకు కాంగ్రెస్ తెరలేపుతుంది. కాబట్టి దాన్ని మనం ఖచ్చితంగా ఎండగట్టాలి ఖచ్చితంగా. అది కూడా దిశానిర్దేశం చేసినాం. తెలంగాణ సమాజానికి కూడా మేము చేసేటువంటి విజ్ఞప్తి ఒకటే, ఈ జెండా ఆయన పుట్టిందే ఈ తెలంగాణ సమాజం యొక్క విధ్వంసమైనటువంటి అనేక రకాలుగా బాధలు పడుతున్నటువంటి తెలంగాణ సమాజం. ఆనాటి తెలంగాణ సమాజంలో వేళ్ల మీద లెక్కబట్టగలిగేటువంటి కొద్దిమంది తప్పిస్తే మొత్తం జనాభా అంతా కూడా ఒక రకంగా పేదవాళ్ళే. అటువంటి స్థితి అన్ని వర్గాల వాళ్ళు, అన్ని రంగాల వాళ్ళు కుదేలైనటువంటి స్థితి తెలంగాణ వచ్చే కంటే ముందు. తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టినాడు మరీ ఘోరమైనటువంటి పరిస్థితి. కాబట్టి ఈ జెండా పుట్టిందే గరీబోళ్ల కోసం. తెలంగాణలో గత పాలకుల పాలన వల్ల కలిగినటువంటి సర్వ గాయాలకు మార్పుగా, ఆ గాయాలను మాన్పేటువంటి దానిగా ఈ గులాబీ జెండా ఎగిసి వచ్చింది. ప్రజలు ఆదరించినారు. గతంలో పరిపాలన చేసినాం. దశాబ్దాల కాలం పాటు నెత్తురు బారినటువంటి తెలంగాణ నేల మీద ఎన్నో ఎనలేని త్యాగాలు, ఎనలేని పోరాటాలు జరిగినటువంటి తెలంగాణ నేల మీద ఆనాటి సాయుధ పోరాటం నుంచి మొదలు పెడితే తొలి దశ మలి దశ తెలంగాణ ఉద్యమాల వరకు సైద్ధాంతిక ప్రాతిపదిక ఏదైనా అనేక రకాల శక్తులు తెలంగాణ అభ్యున్నతి కోసం పోరాటం చేసినాయి. పందాలు వేరైనా ఆ క్రమంలో వేల మంది నేల కొరిగినారు. వెలకట్టలేనటువంటి త్యాగాలు జరిగినాయి. మళ్ళీ అటువంటి తరాన్ని మనం మళ్ళీ పొందలేం. అంత త్యాగనిరతి, అంత ప్రజల పట్ల కన్విక్షన్ ఉండేటువంటి వ్యక్తులు, అంత జ్ఞాన సంపన్నులు. ఒక సమాజం ఒక క్రమంలో వీళ్ళని తయారు చేసుకుంటుంది. వాళ్ళని పోగొట్టుకోవడం అంటే అది పెద్ద అగాధం. సో అట్లా నెత్తురు బారినటువంటి తెలంగాణ నేల మీద ఈరోజు అడుగడుగుకు ఇంచుకు నీళ్లను బారించి ఇవాళ సస్యశ్యామలం చేసినటువంటి ఘనత గత 9.5 ఏళ్ల కేసీఆర్ పరిపాలన. ఇది క్షణక్షణం ప్రజానికానికి గుర్తు చేయాలి అని చెప్పి శ్రేణులకు చెప్పడం జరిగింది. మేమేమీ తొందరపడడం లేదు దేనికి కూడా. మాకు విశ్వాసం ఉంది. తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినాడే కేసీఆర్ గారు, అది ఏ రోజుకి వస్తుందో ఎన్నటికి వస్తుందో తెలియని శూన్యంలోకి వెళ్ళి మొదలుపెట్టి లక్ష్యాన్ని ఛేదించడం జరిగింది. కాబట్టి ఈ ఎన్నికలలో ఏదో జరిగిపోయిందని దీనికోసం మేము తొందరపడేటువంటిది ఏం లేదు. కాలం నిర్ణయిస్తుంది. కాలం చాలా విలువైనది. ప్రజల నుంచే కేసీఆర్ రావాల్సిందే అనేటువంటి ఒక అనివార్యత, ఒక ప్రబలమైన భావన వచ్చేదాకా మేము సంయమనంగానే ఉంటాం. అది మా విధానం. ఆ రకమైనటువంటి సామాజిక ఒత్తిడి తెలంగాణలో వస్తుంది అనేటువంటిది మేము పరిపూర్ణంగా విశ్వసిస్తున్నాం. తప్పకుండా అది అమలు జరుగుతుందనే ఆశిస్తున్నాం. ఈ మొత్తం సమీక్షల్ని అత్యంత అద్భుతంగా నిర్వహించినటువంటి ఈ కమిటీ, అదేవిధంగా సమీక్షకు తోడ్పడినటువంటి నిర్వాహకులకు నేను ప్రత్యేకంగా పార్టీ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ 17 రివ్యూస్కు సంబంధించినటువంటి అంశాలను కూడా ఏ రోజుకు ఆ రోజు ప్రజలకు చేరవేసినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తున్నాను. నమస్కారం. పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. నిన్న మొన్న
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇద్దరు కూడా బీఆర్ఎస్ పార్టీ మీద చేసినటువంటి వ్యాఖ్యానాలను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది వారి భయాందోళనకు నిదర్శనం, వారి అసహనానికి నిదర్శనం. బీఆర్ఎస్ పార్టీని 100 మీటర్ల లోతులో పాతరేస్తామని ఒకరు, ముక్కలు చేస్తామని ఒకరు. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ ప్రారంభించి కొనసాగుతున్నటువంటి క్రమంలో ఇటువంటి ప్రేలాపనలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. టీఆర్ఎస్ పార్టీ స్థాపించిన మొదటి రోజులలో మకలో పుట్టింది, కుబ్బలో పోతుంది అనేటువంటి వ్యాఖ్యానం చేసినటువంటి నాయకుడు ఆ తర్వాత 2009 ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ పార్టీని శాసనసభా పక్షాన్ని చీల్చితే పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది అనుకున్న నాయకులు, తెలంగాణ వస్తే చీకట్లే తప్ప ఏముండదని వెకిలి మాటలు మాట్లాడిన నాయకులు. కాలగర్భంలో వీళ్ళందరూ ఎవరైతే మకలో పుట్టి పుబ్బలో మాయమవుతుంది అన్నారో ఇవాళ ఈ రాష్ట్రం నుంచి మాయమైపోయిండు. ఎవరైతే చీల్చితే ఇది అంతర్ధానం అవుతుంది అనుకున్నారో వాళ్ళ అంతర్ధానమైంది. తెలంగాణ వస్తే చీకట్ల మయమవుతుంది అనుకున్న నాయకుని రాజకీయ జీవితమే చీకటమయమైపోయింది. కాస్త ఇంగితం ఉండాలి మాట్లాడినప్పుడు. ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలు పుట్టినాయి, అనేక రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నాయి. కానీ రాజకీయ అధికారంలో కొనసాగినటువంటి ఏ పార్టీ కూడా ఓడిపోకుండా ఇప్పటివరకు ఉన్నటువంటి చరిత్ర లేదు. అదేదో చరిత్రలో మొదటిసారి టీఆర్ఎస్ పార్టీ మాత్రమే, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఓడిపోయినట్టు, వాళ్ళ పార్టీ ఎన్నిసార్లు ఆ పార్టీ ఓడిపోయింది, వాళ్ళు ఎటువంటి దయనీయమైనటువంటి స్థితిలో దేశంలో ఉందో మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం. ఈ మాటలు మాట్లాడుతున్నటువంటి నాయకుడు ఏ పార్టీలో ఉండి ఏం మాట్లాడిండో కూడా చూస్తున్నాం. 40 సంవత్సరాల నుంచి మేము రాజకీయ జీవితంలో ఉన్నాం. అనేక మంది ముఖ్యమంత్రులను చూసినాం. ఎన్టీ రామారావు గారిని చూసినాం, విజయభాస్కర్ రెడ్డి గారిని చూసినాం, చెన్నారెడ్డి గారిని చూసినాం, రాజశేఖర రెడ్డి గారిని చూసినాం, చంద్రబాబు నాయుడు గారిని చూసినాం. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఇంత పరిణతి లేని మాటలు ఏం మాట్లాడుతున్నాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత నుండి. కేటీఆర్ హరీష్ రావు గారులను పట్టుకొని బిల్లా రంగాలంటాడు. తర్వాత బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు క్రూజర్లు విజయవాడకు దానికోసం పోతే, మరి బుల్లెట్ ప్రూఫ్ కోసం పోతే దాన్ని కామెంట్ చేస్తాడు. సెక్రటేరియట్లో లంక బిందెలు ఉన్నాయనుకుని వచ్చినామని అంటారు. కౌన్సిల్ను పట్టుకొని ఇరానీ ఛాయ్ కేఫ్ లాగా ఉన్నది అని అంటారు. ఈ రకంగా ఒక ముఖ్యమంత్రి స్థాయి మాటలు మాట్లాడేటువంటి మాటలు ఆ రాష్ట్ర గౌరవాన్ని, ఆ హుందాతనాన్ని పెంచేదిగా ఉండాలి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ చివరికి టీఆర్ఎస్ పార్టీని అడ్రస్ లేకుండా చేస్తామనంటే, కేసీఆర్ గారి సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం ఒక్కంతో మొదలైంది. 2001లో టీఆర్ఎస్ పార్టీ తరఫున ఒకే ఒక్క శాసనసభ్యుడు కేసీఆర్ గారు ఉన్నటువంటి రోజులు మీరు అందరూ కూడా చూసింది. ఆ రోజు 294 మంది శాసనసభ్యులు ఉన్నటువంటి శాసనసభలో రాజశేఖర రెడ్డి, చంద్రబాబు లాంటి ఉద్దండ నాయకులు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నిలదీసి అంచెలంచెలుగా ఉద్యమాన్ని పెంచి తెలంగాణ తీసుకొచ్చినటువంటి నాయకుడు. తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత 2 పర్యాయాలు అద్భుతమైనటువంటి విజయాన్ని కట్టబెట్టింది. రాజకీయాల్లో గెలుపోవటములు ఉంటాయి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ ఎవరు ఉఫ్మాను ఊస్తే పోయేటువంటి పార్టీ కాదు. అసలు నిర్మాణపరంగా కారణాలు ఏమైనా ఓటమే. కానీ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఈరోజు కూడా బలమైనటువంటి క్యాడర్ ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఖచ్చితంగా ఈ మధ్య మేము చేసినటువంటి సమీక్షల సందర్భంగా కార్యకర్తల్లో, నాయకుల్లో అందరూ అన్ని స్థాయిల వాళ్ళలో కూడా కొంత రియలైజేషన్, కొంత రిపెంటెన్స్. మన అలసత్వం కూడా ఓటమికి కారణమైంది.
ఈ ఓటమి వల్ల వెకిలి మాటలు మాట్లాడే వాళ్లకు మాట్లాడేటువంటి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళమైనాం. కాబట్టి దీన్ని తిప్పికొడదాం అనేటువంటి కసి ప్రతిరోజు జరిగినటువంటి సమీక్ష సందర్భంగా మా నాయకులు కార్యకర్తలు వెలుబుచ్చిండ్రు. తప్పకుండా కేసీఆర్ గారు కొత్తగా మాకు మార్గనిర్దేశనం చేస్తారు. పార్టీ పునర్నిర్మాణం, పార్టీ శ్రేణులందరికీ పూర్తి స్థాయి ఓరియంటేషన్, అదే రకంగా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 6 హామీలు ఒకటైతే తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి 420. ఈరోజు నా ఉపన్యాసం సందర్భంగా ఒక విషయాన్ని 320 అంశం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని 2030 నాటికి 10 సంవత్సరాల కాలం 2030 నాటికి $5 బిలియన్ శక్తిగా తయారు చేస్తారట. $5 బిలియన్ శక్తి అంటే 40 లక్షల కోట్ల కలిగినటువంటి ఆర్థిక శక్తిగా. 2014లో బీఆర్ఎస్ పార్టీ మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు ఈ రాష్ట్ర బడ్జెట్ 1,12,000 కోట్లు. ఈరోజు అది మేము లాస్ట్ సారి బడ్జెట్ ప్రతిపాదించినప్పుడు 3,12,000 కోట్లు. ఈ 10 సంవత్సరాల కాలంలో 1 లక్ష నుంచి 3 లక్షలకు తీసుకొస్తే వాళ్ళు 2030 నాటికి 40 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థను సృష్టిస్తారట. ఏం మాటలు అవి! ఏమన్నా కాస్త అయినా అవగాహన ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి పిచ్చి మాటలు మాట్లాడే ప్రయత్నం చేయరు. అయినా అది కాలం నిర్ణయిస్తుంది. కానీ బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ మనుగడ మీద ఎవ్వరు ఎటువంటి కామెంట్ చేసినా కూడా తెలంగాణ సమాజం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదన్నటువంటి విషయాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అయ్యా అరే వ్యక్తులుగా అందరం కొలుస్తాం పోయి దాని పెద్ద ఇంత విశేషం. వి ప్రే ఎవ్రీడే, వి ప్రే లార్డ్ రామ. 1000 ఏళ్ల క్రింద కట్టినటువంటి శిలలతో కూడినటువంటి ఆలయాలు 1000 ఏళ్ల కాలంలో మళ్ళీ భారతదేశంలో ఎవరు కట్టలే. మొదలు కట్టింది కేసీఆర్, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. దాని గురించి కూడా చెప్పండి దీంతో పాటు. థ్యాంక్ యూ. దేవాలయానికి ఒకరు ఆహ్వానిస్తే పోతారా? మా విషయం చెప్తున్నాం, మీరు మమ్మల్ని అడిగింది కాబట్టి. ఎప్పుడు మొక్కాలనుకుంటే మొక్కుతూనే ఉంటాం. మా నాయన పేరు రామరెడ్డి. మా పూర్వపు జిల్లాలో చారగొండ అని ఉంటుంది, కల్వకుర్తి కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడైతే అచ్చంపేట కాన్స్టిట్యున్సీలో ఉంది. చారగొండ శ్రీరాముల వారు ఉమ్మడి జిల్లాలోనే చాలా ఫేమస్. మా నాన్నమ్మ మొక్కుకుంటే మా నాన్న పుడితే రాముల వారి పేరు పెట్టుకుంది. సో వంశానుగతంగా శతాబ్దాలుగా రాముడు ఈ సమాజంలో అందరివాడు, కొలువైనవాడు, నిలవైనవాడు. బీజేపీ వచ్చి కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు. రామునికి బీజేపీ పరిచయం అవసరం లేదు.